హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ సిద్దిపేట్. మనం ఢిల్లీ నుంచి వెళ్ళి బై రోడ్ రావడం జరుగుతుంది. 850 కిలోమీటర్తో వచ్చినాం. మనకు మంచి మైలేజ్ వస్తుంది వెహికల్ అయితే. ఈరోజు ఈ కొద్ది రోజుల్లో జరిగిన కొన్ని సంఘటనలను ఈ వీడియో ద్వారా పంచుకుంటున్నా. మనం వాళ్ళకు మంచి చేద్దామని అనుకుంటే వాళ్ళు అయితామతి చూద్దాంతి అన్నట్టు మాట్లాడుతుంటారు. సర్లే వాళ్ళకు నష్టం జరుగుతుంది అని చెప్పి మనం పదే పదే చెప్తే వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా అట్లే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఒక వెహికల్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎన్ఓసి ఇష్యూ అన్న తొందరగా కావాలని ఎన్ఓసి అంటే ₹1000 ఎక్కువైనా పర్లేదు, ఎన్ఓసి తీసి వాళ్ళకి పంపిస్తాం ఇమీడియట్లీ. కొన్ని హెచ్ఆర్ కానీ యూపీ కానీ కొన్ని నంబర్లు కొంచెం టైం పడుతుంది. అదేవిధంగా ఒక వెహికల్ అక్టోబర్లో 2024 అక్టోబర్లోనే మనకు ఒక వెహికల్ ఇచ్చినాం. ఆ వెహికల్ అన్నగారు కూడా ఎన్ఓసి తొందర వచ్చింది. ఆర్టీఓ ఆ ఒక ఏజెంట్ అట అతనికి ఇచ్చిండు. అతను ఇచ్చి ఇప్పుడు దగ్గర 4 నెలలు 5 నెలలు అవుతుంది. అక్టోబర్ అంటే నవంబర్ డిసెంబర్ జనవరి 5 నెలలు అయిందండి. అక్టోబర్ నెలలో ఉంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి 4 నెలలు అయిపోతుంది. అంతకన్నా ముందు నెలనే ఆ ఎన్ఓసి పంపించిన, అంటే 5 నెలలు అయింది. ఆ పుణ్యాత్ముడు అన్న ట్యాక్స్ మనకు 75,000 వస్తుందన్న, 80,000 పైన వస్తుంది ట్యాక్స్ అని చెప్తున్నాడు. అది చిన్న వెహికల్, ఇన్వాయిస్ వచ్చేసి 6 లక్షల చిల్లర ఉంటుంది. దానికి వేరే నల్గొండల, సిద్దిపేటల, వరంగల్లా చేపిస్తే 51,000 ట్యాక్స్ వచ్చింది. రిజిస్ట్రేషన్ అయిపోయినాయి, నంబర్ కూడా వచ్చింది, అన్నీ అయిపోయినాయి. అదే విషయం అన్నకు చెప్పిన. అన్నకు జర టైము 6 మంత్స్లోపు వేసుకోవాలన్నా మనకు పెనాల్టీ పడుతుంది. మనకు తీసుకున్న కాడ మనకు సెక్యూర్ డిపాజిట్ కింద 20,000 తీసుకుంటారు. ఆ 20,000 మనకు ల్యాబ్స్ అయితే మనకు దయచేసి తీసుకురాని అని చెప్పి పదే పదే మొత్తుకున్నా. అంటే వాళ్ళకి చెప్పినా కూడా సరే మనకి పరిస్థితి తెలియదు. కొన్ని ఆ కంపెనీ ట్రూ వాల్యూ అనే సంస్థలు Car24లో కూడా కొంచెం సెక్యూర్ డిపాజిట్ కింద మీకు కొంచెం మా అమౌంట్ ఆపుతారండి. ఎందుకంటే మీకు సరే అది మనకు వస్తా అని చెప్పి నమ్మకం కొద్దీ మీకు తక్కువ రేటుకి ఇస్తాం. సరే 10,000 కమిషన్ చూసుకొని మీకు ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, మాకు ఇప్పుడు మళ్ళీ ఉల్టా 20,000 లాసు. దయచేసి కార్లు తీసుకున్న వెంటనే వితిన్ 2-3 నెలల రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇలా మీకు అన్న మీరు తొందరగా చేసుకోండి, తర్వాత ఇబ్బంది అవుతుందని చెప్పినా కూడా కొందరు పట్టించుకున్నారు. కొందరికి అంటే కొంచెం తెలియక అన్న వాళ్ళు చేస్తారని చెప్పి నమ్మకం కొద్ది, అంటే ఏజెంట్ మీద నమ్మకం కొద్ది వాళ్ళు వదిలేసారు. వాళ్ళకి కూడా పాపం తప్పలే అన్నది. ఈ విధంగా చేస్తున్నారు. ఏమని లేట్ అవుతుంది, ఇది ట్యాక్స్ ఇంత వస్తుంది, అది వస్తుంది అని చెప్పి ఆర్టీఓ ఏజెంట్లు ఇప్పుడు ఢిల్లీ కార్లు కొనేవాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే అది ఇన్వాయిస్ తెలియదు, ఏం తెలియదు. అన్న దీనికి 150,000 ట్యాక్స్ వస్తుందట, దీనికి 1,00,000 ట్యాక్స్ వస్తుందట అని చెప్పి. అంటే చిన్న కార్లకు అసలు వాళ్ళకు 12% ట్యాక్స్ వస్తుంది, 14% వస్తుంది. అట్లా రాదన్నా మేము చెప్పి మా నోరు పోతుంది. ఎవరైతే ఏజెంట్ ఉన్నాడో అతని కాకుండా ఇంకో 2 ఏజెంట్లు అడగండి. మీరు ఎవరైతే చేయించేటప్పుడు ట్యాక్స్ ఎంత వస్తుంది, మీరు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి ఒక్కసారి వాళ్ళు అడిగితే వాళ్ళు కూడా చెప్తారు. ఇబ్బంది ఏం లేదు, మనకు ఏజెంట్ లేకున్నా కూడా మనం డైరెక్ట్ పోవచ్చు. కాకపోతే ఈ ఏజెంట్ వ్యవస్థ వచ్చి మధ్యలో వాళ్ళకి దళార్ల వ్యవస్థ ఇది. ఇక మనకు 10,000 15,000 20,000 అంటే అధికంగా ట్యాక్స్ కాకుండా 20,000 ఇచ్చి చేస్తున్నారు. సరే తొందర చేస్తున్నారా అంటే అది లేదు. తొందర చేయకుండా దీనికి ఇది లేదు, దానికి అది లేదు, ఇది కావాలి, ఒరిజినల్ ఇన్వాయిస్ కావాలి, ఇక్కడ అది ఎంటర్ అయితే లేదు అని చెప్పి వాళ్ళను ఇబ్బంది పెట్టి తర్వాత వీళ్ళకు విసుగొచ్చి అన్న తొందర చేసే ఇక లేట్ అవుతుంది ఇక ఎంతో కొంత అని చెప్పి వాళ్ళను 10,000 చేస్తా అని చెప్పి 20,000 తీసుకోవడం ఇబ్బంది గుర్లు చేస్తున్నారు. ఇది నాకు దృష్టికి వచ్చింది కాబట్టి ఈ వీడియో ఇస్తున్నా. దయచేసి ఎవరైతే ఆర్టీఏ ఏజెంట్లు ఉన్నారో దయచేసి వీళ్ళకు మనం ఢిల్లీ కార్లు ఇచ్చితే తక్కువ రేటుకు ఇచ్చిన తర్వాత వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎక్కువైతే అన్న మళ్ళీ ఇక్కడ సేమ్ మన తెలంగాణ కూడా ఈ రేటుకి వస్తుంది కదా అన్న అని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. అట్లా ఇంకో కారు కూడా అయింది. అన్న చెప్పిన ఆల్రెడీ ముందే మనం చెప్పడం జరుగుతుంది. అన్న మీరు ఈ కారు ఇక్కడ లోకల్లో కూడా ఇంత రేటు పడుతుంది, ఇక ఢిల్లీలో తీసుకోవాల్సిన అవసరం లేదంటే వాళ్ళకు ఏమన్నా నాకు ఢిల్లీ కారే కావాలని చెప్పి కొంత పట్టుబడి తీసుకుంటారు. తర్వాత ట్యాక్స్ కట్టినాక మళ్ళీ సేమ్ ఈక్వల్ అయితే కొన్ని కార్లు చెప్తున్నా, పెద్ద కార్లకి. చిన్న కార్లు అయితే ఈ విధంగా వీళ్ళను ఇబ్బంది పెడుతున్నారు ఆర్టీఓ ఏజెంట్లు. దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ మీకు ఇది అవేర్నెస్ కోసం తీసిన వీడియో, ఎవరిని కించపరచడానికి కానీ ఎవరిని ఉద్దేశపరంగా అనడానికి కాదండి.
మీకు ఐడియా ఉంటే తొందర వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసేయండి, లేదంటే ట్యాక్స్ ఎంత వస్తుందో ముందే చెప్పండి, వాళ్ళు కట్టుకుంటారు, పేమెంట్ చేస్తారు. నేను చాలామందికి ఇప్పుడు రీసెంట్గా ఇచ్చిన ఎన్ఓసీలో కూడా చెప్పిన అన్న, మీరు వెంటనే వెళ్ళి ఆర్టీఓ ఆఫీసులో ఫస్ట్ కనుక్కోండి, తర్వాత మీరు చేసుకోండి అంటే కొందరు సిద్దిపేటలో ఒక టీచర్ గవర్నమెంట్ సార్ కూడా అతడు వెళ్ళి డైరెక్ట్ కనుక్కున్నాడు, ఏజెంట్ ద్వారా చేయించుకున్నాడు, కానీ కనుక్కొని ఇచ్చేసిండు. 1 month లోపల నంబర్ వచ్చేసింది, అయిపోయింది. ఆ విధంగా హైదరాబాద్లో కూడా ఒక బ్రదర్కి కూడా చెప్పిన, అతను కూడా ట్యాక్స్ కట్టుకున్నాడు, కట్టేసి రిజిస్ట్రేషన్ అయిపోయింది. అంటే నేను ఫాలోఅప్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది అంటే వాళ్ళకి ఇబ్బంది పడకుండా అని చెప్పి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నా. కానీ ఈ మంచి చెప్తే చెడనట్టు వాళ్ళకు ఏ విషయం చెప్పినా కూడా సరే చూద్దాం అన్నట్టు కొంచెం పట్టించుకోకుండా ఉంటే మా తర్వాత ఫ్యూచర్ ఇబ్బంది అవుతుంది. 6 months తర్వాత మనకు పెనాల్టీ ఎవ్రీ మంత్ పెనాల్టీ పడుతుంది. అంటే 500, 600, 1000 రూపీస్ అట్లా, అదొక 5000 పెనాల్టీ పడుతుంది. మళ్ళీ ఎన్ఓసీ ల్యాబ్స్ అయితే మళ్ళీ దానికి ఎన్ఓసీ చేయాలంటే మళ్ళీ డబల్ ఖర్చు అవుతుంది. దయచేసి కార్లు ఇచ్చేది తక్కువ ధరకు, మీరు దాన్ని నిర్లక్ష్యం చేయకుండా తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎన్ఓసీలు అంటారా, ఇక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒక్కొక్క ఆర్టీఓలకు ఒక ఇబ్బంది ఉన్నది. ఢిల్లీ రిజిస్ట్రేషన్ వెహికల్కు జర ఇబ్బందులు ఏముండవు, తొందరనే వస్తాయి. హెచ్ఆర్ కానీ యూపీ కానీ వేరే పక్కన పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ అంటే ఆ వెహికల్ అయితే మనం తీసుకోలేదు, కానీ ఆ వెహికల్ అయితే కొంచెం ఇబ్బంది అవుతున్నది. ఆర్టీఓ ఆఫీస్లో బాగా లేట్ అవుతుంది. వాళ్ళకు సెలవులు, పండుగ సెలవులు అని, ఈ సెలవులు అని, ఆ సెలవులు అని ఏదో చెప్పి మనకు కారణం అయితే మొత్తం మభ్య పెడుతున్నారు మమ్మల్ని. రీసెంట్ ఒక వెహికల్ అయితే నాకు కూడా చాలా ఇబ్బంది పెట్టారు. 2 నెలల తర్వాత మనకు ఎన్ఓసి వచ్చింది. అంత ప్రాబ్లం లేదు, అన్ని వాళ్ళు ఏది చెప్పరు, డైరెక్ట్ అన్న బ్యాంక్ ఎన్ఓసి ఇది ఎక్స్పైర్ అయిపోయిందని చెప్పి లాస్ట్ చెప్తారు. ఎప్పుడు మనం అడిగినప్పుడు అన్న అదే విషయం ముందు చెప్తే మేము దాన్ని ప్రయత్నం చేసి మళ్ళీ కొత్త ఎన్ఓసి తీసి, అంటే మన బ్యాంక్ ఎన్ఓసి మేము తీసి వాళ్ళకి ఇస్తాం. ఇట్లా కూడా మనకు ఇబ్బంది అవుతుంది. దయచేసి ఢిల్లీకి వచ్చి వెహికల్ మీద తీసుకుంటా అని చెప్పి కొందరు ఇక్కడికి వచ్చి ఏదో మేము డీలర్లు వీళ్ళకు బాగా డబ్బులకు వీళ్ళు కమిషన్ బాగా తీసుకుంటున్నారు అని చెప్పి అనుకొని వాళ్ళు కూడా ఇక్కడ ఢిల్లీకి వచ్చి తిరుగుతున్నారు. తిరిగిన తర్వాత అంతా తిరిగి మళ్ళీ లాస్ట్ కన్నా మీరు వీడియో చూసినా మీరు ఢిల్లీకి వచ్చిన వేరే పని మీద మీరు కొంచెం మంచిగా రిపేర్ అని చెప్పి అడిగిన రోజులు ఉన్నాయి. తర్వాత నేను వాళ్ళకి వెహికల్ ఇప్పించినా కూడా డైరెక్ట్ పోయి జస్ట్ మన నామినల్ తక్కువ కమిషన్ తీసుకొని వాళ్ళకి ఇప్పించిన తర్వాత నేను వాళ్ళని అడిగిన, అన్న మీరు నాకు తెలిసి మీరు వారం రోజుల నుంచి ఎన్ని వెహికల్ చూసినా అడిగితే ఉన్నట్టు చెప్పేసారు. ఎందుకంటే మన తెలంగాణలో దగ్గరికి సోపతి అయినాక మనకి ఏదైనా విషయం చెప్తారు. వాళ్ళు విషయం ఉన్న విషయం చెప్పారు, అన్నకి ఇట్లా తిరిగితే మనం ఏంటంటే మాకు 8 లక్షలు 9 లక్షలు చెప్పారన్న, మరి మీకేనా దొరుకుతాయి అంటే ఏదన్నా నేను చిన్న అయినా పెద్ద అయినా ఎవరికైనా కొద్దిగా ఎక్స్పీరియన్స్ అంటే మనకున్న నాలెడ్జ్తోనే మనం తిరగడం చేయడము, ఎవరికైనా అనుభవం గొప్పదండి. అనుభవం గొప్ప పాట చెప్తుంది. నేను వయసులో చిన్ననే కావచ్చు, ఈ వీడియో కొంచెం లెంత్ ఉండొచ్చు, కానీ అందరికి ఉపయోగపడుతుంది తీస్తున్నా. మీకు దయచేసి 1,00,000 నుంచి 2,50,000 బడ్జెట్, అంటే చిన్న కుటుంబాలు ఒక కారు తీసుకోవడం అని ఇప్పుడు అవసరమైన వస్తువు అయిపోయింది. కారు అవసరమైన వస్తువు అయిందండి. ఇప్పుడు మనకు చేతిలో ఒక మొబైల్ ఎట్టుంటుందో, మనకు ఏ విధంగా అయితే మనకు ఆ వస్తువు ఎలా ఉందో మొబైల్, ఇప్పుడు కూడా కార్ అట్లా వస్తువు నిత్యావసర వస్తువు అయింది. ఎటైనా వెళ్ళాలన్నా పోవాలన్నా కుటుంబం ఇప్పుడు కుటుంబంలో 4-5 చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళను బైక్ మీద తీసుకుపోవడం చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనము చిన్న బడ్జెట్ కార్లు ఇక్కడ నుంచి చూస్తామండి. మనకు ఆఫీస్ కూడా మనకు అందుబాటులోకి వస్తుంది. ఆఫీస్ ఓపెన్ చేసినాక మీకు తక్కువ బడ్జెట్ కార్లు ఆఫీస్కి వచ్చి మీరు ఏ వెహికల్ కావాలన్నా మీరు దయచేసి కొంచెం మొత్తంలో అడ్వాన్స్ పేమెంట్ చేస్తే, ఎందుకంటే మాకు కూడా మీకు నమ్మకం ఉంటుంది. అన్ని తిరిగి తర్వాత మీకు చూసిన తర్వాత అన్న ఇంకా తక్కువలో కావాలి, నాకు ఈ కలర్ కావాలి, ఆ కలర్ కావాలని చెప్పి మాకు ఇబ్బంది గురేస్తారు. కాబట్టి అమౌంట్ తీసుకుంటాం, టోకెన్ అమౌంట్ అనేది తీసుకుంటాం. ఎప్పుడు ఎవరైతే సీరియస్ తీసుకున్న వాళ్ళు బయ్యర్ ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకుంటాం, వాళ్ళకి వెహికల్ చూపిస్తాం, వాళ్ళకి నచ్చితే వెహికల్ ఇస్తాం, లేదంటే వాళ్ళు ఇచ్చేస్తాం రిటర్న్ వితిన్ 2-3 డేస్లో. ఎక్కువ రోజులు మనం పొడిగిస్తే మాత్రం మేము దానికైతే మళ్ళీ దానికి కొంచెం అమౌంట్ కట్టేసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ సిద్దిపేట్. వెహికల్లో డీజిల్లో మనకు మంచి మైలేజ్ వస్తుంది. లాంగ్ దూరం వెళ్ళే వాళ్ళకు డీజిల్ తీసుకోండి. డీజిల్ కూడా ఇప్పుడైతే తొందరలో అయితే బ్యాన్ అయితే కాదు. ఇప్పుడు లారీలు, బస్సులు, వ్యాన్లు ఇవన్నీ నడిచేది డీజిల్తోనే.
చాలామంది ఆ అపోహలు అన్న డీజిల్ బ్యాన్ అవుతాడ 5 years ఎక్స్పీ మనకు 2000 కాదట అని చెప్పి భయపడుతున్నారు. సరే మీరు పెట్రోల్ వెహికల్ తీసుకున్న ఇబ్బంది లేదు, ఏదైనా కారే. పెట్రోల్ కొంచెము మనకు మైలేజ్ తక్కువ వస్తుంది, ఫ్యూయల్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి తప్ప వెహికల్ కూడా మెయింటెనెన్స్ బాగానే ఉంటుంది. ఇంకా సిఎన్జిలో అంటే ఇంకా బెటరు. అంటే మీరు లోకల్లో సిటీలో మాత్రమే సిఎన్జి దొరుకుతుంది, బయట మనకు అన్ని అవుట్ స్టేషన్లో లేదు. కాబట్టి మీరు ఏ కార్ తీసుకున్నా పెట్రోల్, సిఎన్జి, డీజిల్ ఏదైనా కూడా మా దగ్గర కాదు, ఏ డీలర్ దగ్గరైనా కూడా మీరు ఇన్స్పెక్షన్ చేసుకొని అన్నీ చూసుకొని తీసుకోండి. నాకు వచ్చే కాల్స్ అంటే చాలా కాల్స్ చేసి అన్న నాకు ఈ వెహికల్ కావాలని చెప్తున్నారు. నేను వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టకుండా అన్న చూస్తాను అని చెప్పడం నాకేందంటే ధర్మం. ఒకేసారి 50 మంది ఫోన్ చేశారు, 50 కార్లు అయితే నేను చూసి పెట్టలేను. మెల్లమెల్లగా చూసుకుంటా మనకు ఇవ్వడం జరుగుతుంది. ఒక దగ్గర పోతే ఒక 10 కార్లు చూస్తాం, ఆ 10 కార్లలో 2-3 బాగుంటాయి. అన్ని కార్లు కూడా బాగుంటాయి, అంటే నడిపిన తీరు మెయింటెనెన్స్ బట్టి కారు ఉంటుంది. మనం కూడా మనకు నడిపే విధానం బట్టి మైలేజ్ వస్తుంది. కాబట్టి ఇది టైం చూపెడతా, టైం 5 అవుతుంది. నాన్ స్టాప్ 24 గంటలు మనం నడుపుకుంటూ రావాలి ఢిల్లీ నుంచి. బై రోడ్ తీసుకోవడానికి కొంచెం చాలా ఇబ్బంది, ఈ రోడ్డు బాగుండదు, నైట్లో ఫాగ్ వస్తుంది మనకు. మళ్ళా ఆగిన కాడ కూడా మనకు మధ్యలో పోలీసుతో ఇబ్బంది, అంటే ఎన్ఓసి లేదనొకడు, ఇది లేదనొకడు. అంటే నేను డిపార్ట్మెంట్లో సారీ ఎవడు తప్పు అన్నందుకు చాలా అంటే చాలా ఇబ్బంది పెడతారు. ఆపి దీనికి డాక్యుమెంట్స్ లేవు, ఢిల్లీ కారు, ఇది అది అని చెప్పి మనం చెప్పే మాటలు విన్నారు. ఏదో ఇక పోలీస్ డిపార్ట్మెంట్లు మనకి అంటే రూల్స్ తెలియని వాళ్ళకైతే వాళ్ళని బెదిరించి డబ్బులు వసూలు చేసే వ్యవస్థలు ఉన్నాయి ఇక్కడ ఢిల్లీ నుంచి వచ్చే రోడ్లలో అండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ సిద్దిపేట్. మనకైతే త్వరలో అయితే ఆఫీస్ బ్రహ్మాండంగా ఓపెన్ చేస్తాం. మీకు ఏ కార్ అయినా లో బడ్జెట్, హై బడ్జెట్ అన్ని కార్లు అయితే మీకు అవైలబుల్ పెడతాం. ఆల్ కార్స్ అంటే ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ రిజిస్ట్రేషన్ అన్ని వెహికల్స్ అయితే మీకు అందుబాటులో పెడతాం. ఓకే అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఢిల్లీ కార్ సిద్దిపేట్. ఇది జస్ట్ అవేర్నెస్ కోసం తీసిన వీడియో అండి, ఎవరిని కించపరచడానికి కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు. మళ్ళీ చెప్తున్నా, మీరు యూట్యూబ్లో కామెంట్ ఆన్లో ఉంటుంది, ఆన్లో ఉన్నా కూడా మీ ఇష్టం, మీ అభిప్రాయాలు కూడా నాతో పంచుకోవచ్చు. మీకు నచ్చితే నచ్చిందని చెప్పి, లేదంటే అన్న నచ్చలేదని చెప్పి రెండేటికైనా నేను సిద్ధమే. ఓకే అండి, ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడంలో 10 మందికి అయితే పోతుంది. ఎందుకంటే మీరు చేసుకుంటే మీ పక్కన వాళ్ళకు నా వీడియో అయితే వెళ్తుంది. అంతమించి అయితే మనకైతే ఏం రాదండి. ఇలా అమౌంట్ 1,00,000 సబ్స్క్రైబర్లు వస్తే మనకు ఒక 10,000 15,000 నెలకు అయితే వస్తుంది, అంతగా ఉంచి అయితే లేదు. ఓకే అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఢిల్లీ కార్ సిద్దిపేట్. వెహికల్స్ అన్నీ మనకు ఆఫీస్లో ఉన్న వెహికల్స్ అన్నీ ఈ మీకు 9492983678 ఈ నంబర్కు మీ పేరు, మీ ప్రాపర్ ఎక్కడ, మీకు ఏ కార్ కావాలి, బడ్జెట్ ఎంత, ఇలా మెసేజ్ పెట్టండి. లేదు నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వాయిస్ మెసేజ్ పెట్టండి. ఇప్పుడు డ్రైవింగ్లో ఉన్నప్పటికీ నిన్నటి నుంచి ఒక దగ్గర 50-60 కార్లు అయితే మిస్ అయినాయి. దయచేసి వాళ్ళకైతే మళ్ళీ మీరు రేపు ఫోన్ చేసినప్పుడు నేను మాట్లాడగలుగుతా. మనకు డ్రైవింగ్లో ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది కూడా వీడియో కూడా మనకు కరెక్ట్గా ఓకే ఎకానమీ స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ కరెక్ట్గా చూసుకుంటూ ప్రాపర్గా చూసుకుంటూ అయితే వీడియో ఇస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ సిద్దిపేట్. మనకు దగ్గర దాకా సాగర్, ఢిల్లీ నుంచి బయలుదేరి ఆగ్రా, గ్వాలియర్, ఝాన్సీ, లలిత్పూర్, తర్వాత సాగర్, ఇప్పుడు సాగర్ దాకా వచ్చినాం. నెక్స్ట్ సియోని, నాగపూర్. నైట్ వరకు అయితే మనము దగ్గర దాకా మహారాష్ట్ర పడ్డ దాకా పోతాం కావచ్చు. మధ్యలో రెస్ట్ తీసుకుంటూ ఆగుతాం. మళ్ళీ రేపు మధ్యాహ్నం అంటే 2 రోజులు అయితే పడుతుంది. ఈ వాతావరణంలో 2 days అయితే ఖచ్చితంగా పడుతుందండి. ఎందుకంటే చలికాలము, ఫాగ్ వస్తుంది పొద్దున. ఎంత ఫాగ్ అంటే మనకు ముందు జస్ట్ 10-20 మీటర్లు కూడా మనకు కనబడకుండా ఫాగ్ మొత్తం ఇట్లా మీదికి కొట్టేసింది. కొంచెం దూరం ఒక 200 కిలోమీటర్లు అయితే మెల్లమెల్లగా వచ్చి మనం ఆగడం జరిగింది. ఎందుకంటే రిస్క్ తీసుకోదండి, మనకి ఎవరికైనా కూడా అందరి ప్రాణాలే. ఇది ఒక వస్తువు, ఒకరు ఈ వస్తువు అక్కడ చేరాలంటే మనం ఎంత నిదానంగా, ఎంత పోవాలంటే, మనకు ఎంత తీసుకుపోవాలంటే మనకు ఆ విధంగా ఉండాలండి. గొంతు ఆరిపోతుంది ఎక్కువసేపు మాట్లాడి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ సిద్దిపేట్.
ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు 10K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. దయచేసి నన్ను 10K వరకు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.